మెరుపు కలలు మెరుపు కలలు. సార్ని నేనే రమ్మన్నాను. సార్ ఏం మాట్లాడుతున్నావు? పేరు పెట్టి పిలిచే అర్హత కూడా లేదని తిట్టిన నువ్వు ఇప్పుడు అతన్ని సార్ అంటున్నావు, ఇంటికి రమ్మన్నాను అంటున్నావు. అసలేం జరుగుతుంది? వాసు నువ్వుండు. అమ్మా సంయుక్త, నువ్వు రమ్మన్నావేంటమ్మా? ఎందుకు? అమ్మ అడుగుతుంది, సమాధానం చెప్పు. మన కుటుంబానికి ద్రోహం చేయాలని చూసిన ఇతన్ని మన ఇంటికి ఎందుకు పిలిచావు? ఏం చేయబోతున్నావు? నాకు తెలియకుండా ధర్మతేజ సార్ని ఇంటికి పిలవడం ఏంటి, సార్ రావడం ఏంటి? అందరూ 2 నిమిషాలు ప్రశాంతంగా ఉంటే ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అందరికీ తెలుస్తుంది. సార్, మీ అబ్బాయిని రమ్మని చెప్పండి. తాంబూలాలు మార్చుకున్నా. మమ్మా, మమ్మా, మామ్, మామ్, మామ్. హలో మామ్. మామ్. హాయ్. నీకేమన్నా పిచ్చి పట్టిందా? వీడితో తాంబూలాలు మార్చుకోవడం ఏంటి? నిన్ను, మీ అక్కని, మీ అమ్మని ఎంత టార్చర్ పెట్టాడో మర్చిపోయావా? ఇప్పుడు ఇలాంటి నీచుడికి సౌందర్యనిచ్చి పెళ్లి చేస్తావా? అసలు నీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? ఏంటి సంయుక్త, ఏం మాట్లాడకుండా నిలబడిపోయావు? వీడి వలన మన కుటుంబం ఎన్ని పాటలు పడిందో మర్చిపోయావా? అయినా సౌందర్య నేను పెళ్లి చేసుకోను, అందాల పోటీలో పాల్గొంటాను అని చెప్పింది కదా, మళ్ళీ ఈ సంబంధం ఎందుకు తీసుకొచ్చావు? నన్ను నాశనం చేయడానికే కంకణం కట్టుకుంది. నేనెన్నిసార్లు పెళ్ళొద్దంటున్నా ఇది మాత్రం వినడం లేదు. చివరకు నా చేయి పట్టుకొని నన్ను అవమానించిన ఒక మృగానికి నన్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. నా లైఫ్ మీద నీ పెత్తనమేంటి?
ఏమైందమ్మా? ఇడియట్! చంపేస్తానేమనుకుంటున్నావు? నీకెంత ధైర్యం ఉంటే తాంబూలాలతో ఇక్కడికొచ్చి మా ముందు ఎలా నించుంటావు? నిన్ను ఆ రోజు చంపేస్తుంటే మాకు నీ వల్ల ఎన్ని బాధలుండేవి కావు. చంపేస్తా నిన్ను. అమ్మో! మీ ఇంటికి అల్లుని చేసుకుంటామని కబురు చేసి ఇలా చంపేస్తానంటే ఎలా అంటే? ఛీ! నీలాగా అమ్మాయిల జీవితాలతో ఆడుకునేవాణ్ణి చంపేయాలి లేదా ఊరెయ్యాలి, అంతేకాని పెళ్లి చేయకూడదు. నిజమే, కానీ మీ అమ్మాయే కదా మా ఇంటికొచ్చి నిశ్చితార్థం చేసుకో అని పిలిచింది. రే, ఇందులో ఏదో కుట్ర ఉంది. అనవసరంగా గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే ఇక్కడి నుండి నీ శవాన్ని పంపిస్తాను. మర్యాదగా వెళ్ళి. అలాగే వెళ్తాను. నన్ను ఎవరైతే రమ్మన్నారో తనతోనే వెళ్ళమని చెప్పమనండి, నేను సైలెంట్గా వెళ్ళిపోతాను. విన్నావుగా సంయుక్త, వాణ్ణి ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పు. చెప్పింది అర్థం కావడం లేదా నీకు? వాడిని వెళ్ళమని చెప్పు. వెళ్ళమనే దాన్ని అయితే నేనెందుకు రమ్మంటాను? అంటే ఏంటే నీ ఉద్దేశం? ఇప్పుడు వీడికి సౌందర్యనిచ్చి పెళ్లి చేసి వీడి ఇంటికి కోడలుగా పంపిస్తావా? నీకు కాస్తైనా బుర్ర బుద్ధి ఉందా? సౌందర్యకి ఇప్పుడు పెళ్లి చేయటం కుదరదు. తాను మిస్ ఇండియా అవుతుందని తెలిసినా కూడా నువ్విలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావంటే నిన్నేమనాలో నాకేం అర్థం కావడం లేదు. ముందు నాకు చెప్పు, ఇలాంటి యదవతో సౌందర్య పెళ్లికి మమ్మల్ని ఎలా ఒప్పిస్తాననుకున్నావో నీ ధైర్యం ఏంటో చెప్పు. ఇది ధైర్యం కాదు, పిచ్చి. పిచ్చి పట్టిందని కన్ఫర్మ్ అవుతుంది కదా మనకి. అందుకే భూమి మీద కూడా ఉండడానికి అర్హత లేని వీడికి మన ఇంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. అంటే ఇది పిచ్చి కాక మరేంటి? రే, నువ్వాగు. సమయు, ఇలాంటి పనులు చెయ్యొద్దమ్మా. సౌందర్య పెళ్లి జరిగితే నా తమ్ముడి ఆత్మ సంతోషిస్తుంది. కానీ ఇలాంటి మానవ మృగంతో పెళ్ళన్న ఆలోచన చేసినా నా తమ్ముడు క్షమించడు. ముందు వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పు. మీరందరూ భయపడుతున్నట్టు నేనేమి సౌందర్య యొక్క జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం లేదు. ఇలాంటి చిల్లరగడితో పెళ్లి అంటే దాని జీవితం నాశనం చేయటం కాక ఉద్ధరించడం అనుకుంటున్నావా? సౌందర్యకి ఇప్పుడే పెళ్లి చేసుకోదు. ముందు నేను తనకి మాట ఇచ్చినట్టు తనని మిస్ ఇండియాని చేయడమే నా పని.
తర్వాత అక్క మాటిచ్చినట్టు తనకి నచ్చిన వాడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. అంత క్లారిటీగా ఉన్నదానివి మరి పిచ్చి కుక్కని ఎందుకు రమ్మన్నావు? చెప్పమ్మా, వీళ్ళని ఎందుకు రమ్మన్నావు? ఈ తాంబూలాలు ఎందుకు? ఏం చేయబోతున్నావు చెప్పు. ఆ తాంబూలాలు మార్చుకుని రాహుల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నేను 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 కొడుక్కి అధికారం ఉందనే అహంకారంతో కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి. కొంచెమైనా ఈ వెధవకి సంస్కారం నేర్పించండి. రేయ్, నా కూతురికి సారీ చెప్పు. ఎలా ఉన్నావు చిట్టి తల్లి? నిన్ను చూడకుండా ఈ అమ్మ మనసు ఎంత తల్లడిల్లుతుందో తెలుసా? అన్నీ తెలిసిన నాకే ఇలా ఉంటే నీ పసి మనసు నా కోసం ఎంతలా తప్పిస్తుందో తలుచుకుంటేనే ఆ దేవుడు కరుణించి మనల్ని ఒకటి చెయ్యాలని వేడుకుంటూనే ఉన్నాను. కానీ ఏ దేవుడు నా మొర ఆలకించడం లేదు. పూజ పూజ సారీ, డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఏం లేదు, చెప్పు. ఈరోజు ధర్మతేజ రాహుల్ని తీసుకుని
నేను అనుమానించినట్టే ఏదో జరుగుతోంది. అదేంటో తెలుసుకోవాలి. ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారంట పూజ. నేను వెంటనే వాసు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. పూజ, ఇప్పుడు నీకున్న ప్రాబ్లమ్స్కి మళ్ళీ ఈ సమస్యని కూడా నెత్తికెక్కించుకోవడం అవసరమా? మనకి సమస్యలున్నాయని ఎదుటి వాళ్ళకి సహాయం చేయకుండా ఉండలేను. అందుకే పూజ, నువ్వంటే అందరికీ అభిమానం. కానీ రామ్ నిన్ను అర్థం చేసుకోవడం లేదు. అతనొక్కడు నిన్ను అర్థం చేసుకునుంటే నీ జీవితం ఇంకొక రకంగా ఉండేది. నేను తీసుకున్న నిర్ణయం మీకెవ్వరికీ నచ్చకపోవచ్చు, కానీ నేను రాహుల్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. నువ్వేమంటున్నావు నీకు తెలుస్తుందా? నువ్వేంటి వీణ్ణి పెళ్లి చేసుకోవడం ఏంటి? ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అసలు ఏమైంది నీకు? నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. మీరందరూ అనుకుంటున్నట్టు నాకేం పిచ్చి పట్టలేదు. నేను అన్ని ఆలోచించుకునే ఈ నిర్ణయం తీసుకున్నాను. లేదు, ఏదో జరిగింది. లేకపోతే నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి? అసలు పెళ్లి ఆలోచనే లేని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోవడం ఏంటి? అది ఇలాంటి కరుడు గట్టిన నేరస్తుణ్ణి నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి? చెప్పు సంయుక్త, ఏం జరిగింది? నీకు మేమంతా ఉన్నాం కదా. సమస్య ఏమిటో చెప్తే దానికి పరిష్కారం వెతుకుదాం. సమస్య ఏం లేదత్తయ్య. నేను అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను కూడా కుటుంబం, బాధ్యతలు అంటూ ఎన్ని రోజులు ఎలా ఉండాలి? నాకు కూడా ఒక జీవితం ఉంది కదా. అందుకే పెళ్లి చేసుకోవాలని నేను నిర్ణయం తీసుకున్నాను. పైగా నాకున్న ప్రాబ్లమ్స్లో తను తోడుగా ఉంటానన్నాడు. నన్ను అర్థం చేసుకునే వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటే తప్పేంటి? లేదు, ఇది నిజం కాదు. ఆహా, నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావంటే మేము నమ్మం. నిన్నెవరో కావాలనే ట్రాప్ చేస్తున్నారు. ఇన్ని రోజులుగా మాకు తెలిసిన నువ్వు ఇంత స్వార్థంగా ఆలోచించవు. లేదు, నిజం చెప్పు, నిజం చెప్పు. అవును సంయుక్త, నువ్వు 10 నిమిషాలు మాట్లాడితే అందులో నువ్వు 8 నిమిషాలు నీ కుటుంబం గురించి మాట్లాడే నువ్వు నీకోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నావంటే ఇక్కడ ఎవ్వరూ నమ్మరు. ఎంతసేపటికి వాళ్ళ సమస్యలు వాళ్ళకెలాంటి ఇబ్బంది కలగకూడదు అని ఆలోచించే నువ్వు నీ గురించి ఆలోచించుకొని పెళ్లి చేసుకుంటున్నావంటే మా అందరికీ షాక్గా ఉంది. మీరందరూ అంత షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదే దీని అసలు రూపం. సంయుక్త ఎప్పుడూ క్లియర్గానే ఉంది. మీకే అర్థం కాలేదు. తనెంతసేపు కుటుంబం గురించి మాట్లాడుతూ మా కోసం త్యాగం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ ఉండేది. నిజానికి తనేం చేసినా స్వార్థం కోసమే చేస్తుంది. నాకు పెళ్లి చేసి అందరి దృష్టిలో గొప్పదైపోవాలని అనుకుంది. దానికి నేను ఒప్పుకోకపోయేసరికి చివరికి ఇలాంటివన్నీ పెళ్లి చేసుకుని కుటుంబం కోసం త్యాగం చేసినట్టు తెగ బిల్డప్ ఇవ్వడానికి సిద్ధపడుతోంది. ఎప్పుడు చూసినా అందరూ తనను మెచ్చుకోవాలి, సింపతి చూపించాలని ఆశపడుతూ ఉంటుంది.
ఎందుకక్క నా మీద ఎంత ద్వేషం? నేనెప్పుడు మీ గురించి ఆలోచిస్తానే తప్ప నా గురించి ఈ రోజు వరకు ఒక్క క్షణం కూడా ఆలోచించుకోలేదు. ఇప్పుడు నేను వీడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది కూడా నిన్ను మిస్ ఇండియా అని చేయాలనే అక్క. నేను రాహుల్ని పెళ్లి చేసుకోకపోతే నువ్వు మిస్ ఇండియా అవ్వకుండా ధర్మతేజ అడ్డుపడతానన్నాడు. మిస్ ఇండియా అవ్వకుండా నువ్వు పెళ్లి చేసుకోవు. నువ్వన్నట్టు జరగాలన్నా, నాన్న అనుకున్నట్టు నీ పెళ్లి చేయాలన్నా నాకెంతకంటే మార్గం లేదక్క. అది చెప్తే ఇక్కడెవ్వరూ ఒప్పుకోరు. అందుకే మొండిగా ఈ నిర్ణయం తీసుకున్నాను. చూడు సంయుక్త, నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకున్నది నీ నిర్ణయం. దాన్ని కాదు అనడానికి ఇక్కడెవరికి అధికారం లేదు. కానీ నువ్వు చేసుకోవాలి అనుకుంటున్న వ్యక్తి ఎలాంటి వాడన్నది నీకు బాగా తెలుసు. వీడి వల్ల ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం అయ్యాయో నువ్వే బయట పెట్టావు. చాలా మందిని కాపాడి వీణ్ణి జైలుకు కూడా పంపించావు. ఇలాంటి వాడు ఎప్పటికీ మారడు. మారినట్టు నమ్మించి పెళ్లి చేసుకుని నీ మీద పగ తీర్చుకోవడానికి ప్లాన్ చేసుంటాడు. మేము ఇంతమందిని చెప్తున్నామంటే అర్థం చేసుకో. వీడు మారడమ్మా. ఇలాంటి వాడు ఎప్పటికీ మారడు. లేదత్తయ్య, లేదు. రాహుల్ మారాడు. నాకు నమ్మకం ఉంది.